వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మునిగేది ఎవరు, తేలేది ఎవరు? ఏంటి మునిగేది తేలేది అంటున్నాడు అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే దానికి సంబంధించి పొలిటికల్ బెట్టింగ్ అయితే జోరుగా సాగుతుంది. అంటే అందులో మునిగేది ఎవరు, ఈ బెట్టింగ్లో తేలేది ఎవరు, మునిగేది ఎవరు? అంటే నేతల తలరాతలు తేల్చే డేటు మనకు 4వ తేదీ ఉంది. అంటే 4వ తేదీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అంటే ఎవరు మునుగుతారు, ఎవరు తేలుతారు అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ ఆ రోజు పందెం రాయల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మునిగిపోతారు, ఎవరు తేలుతారు అంటే పందెం పెట్టుకుంటారు కదా. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, మరి కొంతమంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారనేసి కూడా. ఇది మామూలుగా ఏంటంటే పందెం కోళ్ళు అంటే సంక్రాంతి వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పందెం కోళ్ళను అంటే కోళ్ళ పందాలు పెట్టి బాగా జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ వచ్చింది, ఐపీఎల్ బెట్టింగ్ ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ బెట్టింగ్ అయితే జోరుగా సాగుతుంది. అంటే ఈ పందెంలో గెలిచేది ఎవరు, ఎవరు తేలుతారు అనేది కూడా తెలిసిపోతుంది. అంటే పందెం గెలిచి ఎవరు తలెగరేస్తారు, ఎవరు నెత్తిన గుడ్డ వేసుకొని పోతారు అనేది కూడా ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పందాలు పెట్టుతున్నారు బెట్టింగ్ రాయలు. ఏమాత్రం ఈ బెట్టింగ్లో ఏమాత్రం కూడా బెట్టింగ్ రాయలు అయితే ఏమాత్రం భయపడకుండా, అంటే 100% ఇద్దరులో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. కాకపోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో దానిపైన బాగా ఈ బెట్టింగ్ రాయలు మాత్రం నరాలు తెగే ఉత్కంఠకు కూడా గురవుతూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, క్రికెట్ పొలిటికల్ బెట్టింగ్కు పెట్టింది పేరైనప్పుడు కూడా ముఖ్యంగా కడప జిల్లాలో ఈ ఎన్నికల ఫలితాలపైన కూడా భారీగానే బెట్టింగ్లు సాగుతున్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. అయితే ఒక అంచనా ప్రకారం కనుక చూసినట్లయితే 50 కోట్లకు పైగా బెట్టింగ్ సాగి ఉంటుందనేసి కూడా భావిస్తున్నారు. అంటే పందాలు కాసిన వారితో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సమాచారం. అయితే జిల్లాలో ఎన్నికల్లో నిలబడ్డటువంటి అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయలు ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారంటే ఏ స్థాయిలో బెట్టింగ్ దిగారో అనేది కూడా ఇక్కడ మనం ఊహకందకపోవచ్చు. అంటే వాళ్ళు ఆ రకంగా బెట్టింగ్ చేస్తున్నారంటే క్షేత్రస్థాయిలో అక్కడ ఎలా ఉంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా అవన్నీ చూసుకొని వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వైపు భారీగా కూడా కొంత ప్రభుత్వం వైపు భారీగా ఏం చేయబోతుంది అనేది కనుక చూసినట్లయితే రాష్ట్రం ఏర్పడబోయేటువంటి కొత్త ప్రభుత్వం అంటే ఏదనే దానికి సంబంధించి ఎక్కువగా పందాలు కాస్తున్నారు. అంటే ఎవరు 2024లో ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే దానికి సంబంధించి ఎక్కువగా పందెం అయితే కాస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా, ఒంటరిగా బరిలోకి దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న దానిపైన ఎక్కువ పందాలు అయితే కాస్తూనే ఉన్నారు. పోలింగ్ అయిన 4-5 రోజుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి 80 సీట్లు వస్తాయని, అన్నీ రావని కూడా బెట్టింగ్ జరిగింది. అయితే పోలింగ్కు ముందు అయితే 70 నుంచి 80 వరకు సీట్లు వస్తాయని పందాలు కాశారు. అయితే పోలింగ్ ముగిసిన వారం నుండి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని కొందరు, టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరైతే రూపాయి బెట్టింగ్ కాస్తూనే ఉన్నారు. అంటే అది రూపాయి అంటే ఏదో ₹1, ₹2 అని కాదు. ₹1 అంటే ₹10, ₹10 అంటే 100, 1000, 1,00,000 ఇట్లా అవి అంతు లేకుండా పోతున్నాయి. అంటే బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం పైన కోట్ల రూపాయలు బెట్టింగ్ సాగుతూ ఉంది. ముఖ్యంగా కడప బెట్టింగ్కు కాస్త జిల్లా దాటి ఇతర జిల్లాలకు కూడా పాకిందంటే మామూలు విషయం కాదు. అంటే ప్రభుత్వం ఏ పార్టీ వస్తుందంటే ప్రభుత్వం ఏ పార్టీకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వం ఈసారి పాలించబోతుంది అనే దానికి సంబంధించి చంద్రబాబు కుప్పంలో మెజారిటీ ఎంత, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి
మంగళగిరిలో లోకేష్కు, ఇలా వరుసగా అందరూ కూడా కీలకమైనటువంటి అటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళకి సంబంధించి ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక కడప మైలవరం పైన దానికి సంబంధించి కనుక మనం చూస్తే కడప జిల్లాలోని అసెంబ్లీ అటు ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ స్థానం పైన బాగా బెట్టింగ్ అయితే సాగుతుంది. ఈ రెండు చోట్ల తెలుగుదేశం వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా కూడా పోటీ పడడంతో పందాలకు పెద్ద ఆస్కారం ఏర్పడిపోయింది. అటు కమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైతన్య గెలుపు ఖాయమని ఆ పార్టీ చాలా ధీమంగా చెప్తూ ఉంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 10 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరిగిందనేసి ఒక అంచనాలు కూడా వస్తున్నారు కొంతమంది. అయితే ఇందులో ఒక సమాచారం కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. వీటితో పాటు ప్రొద్దుటూరు అసెంబ్లీ పైన పెద్ద ఎత్తున బెట్టింగ్ అయితే సాగుతూ ఉంది. అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గత ఎన్నికల కంటే ఈసారి తగ్గుతుందని పందెం కాస్తుండగా షర్మిలకు పార్లమెంట్ అభ్యర్థిగా 1,00,000 ఓట్లు దక్కుతాయనేసి కూడా కొందరైతే బెట్టింగ్ చేస్తున్నారు. 1,50,000 నుండి 2 లక్షల దాకా వస్తాయని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. ఇక జమ్మలమడుగుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కూడా ఒక మేరకు వీళ్ళ మీదకి సంబంధించి కూడా పందాలు సాగుతున్నట్టుగా కూడా సమాచారం. మిగతా చోట్ల కొద్ది గొప్ప బెట్టింగులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కడప కమలాపురం గెలుపు పైన కూడా ప్రభుత్వం ఏర్పాటు, షర్మిల ఓట్ల పైన బెట్టింగ్ చాలా జోరుగానే కాస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మటుకు ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు. ఇరు పార్టీలు బెట్టింగ్ రాయలు అయితే మధ్యవర్తి చేతుల మీదుగా ఆ మొత్తాన్ని అప్పగించడం జరుగుతుంది. ఈ మొత్తానికి గ్యారంటీగా ఉన్న మధ్యవర్తి 5% మొత్తం పట్టుకొని మిగిలిన మొత్తాన్ని కూడా గెలిచిన పార్టీకి, అంటే ఎవరైతే బెట్టింగ్లో గెలుస్తారో ఆ పార్టీకి చెల్లిస్తారట. ఆ ప్రకారం సాగుతున్నటువంటి బెట్టింగ్లో 4వ తేదీ ఎవరు మునుగుతారో ఎవరు తేలుతారో, అంటే గెలిస్తే వాళ్ళు నీటిలో నిండి సేఫ్గా బయట వచ్చినట్టు, ఓడిపోతే నెత్తిన గుడ్డేసుకొని మునిగిపోయినట్టుగా కూడా ఇక్కడ ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బెట్టింగ్ రాయలు నరాలు తెగి ఉత్కంఠంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు, ఒక రేంజ్లో కూడా ఉందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది బెట్టింగ్ అనేది కూడా మామూలుగా ఏంటంటే మన సినిమాల్లో కూడా చూసాం, బ్రహ్మానందం గారితో ఒక జోక్ ఉంటుంది. ఏంటి బాబా ఎలా అయిపోయారు, రోడ్డు మీదకి వచ్చేసారంటే పేకాట ఆడాము, పేకాట ఆడద్దని బావా అనేసి అంటాడు. పేకాట ఆడితే జోకర్ ఆడికి పడింది, పిడి నాగి పడింది అన్నట్టుగా జోక్ ఉంటుంది. అట్లా ఏంటంటే ఒక చిన్న తేడా వచ్చినా కానీ ఆస్తుల్ని జీవితాలని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ బెట్టింగ్లో కానీ ఆన్లైన్ గేమింగ్లో ఆడడం కానీ కొన్ని ఏదైతే షేర్ మార్కెట్లు ఇవన్నీ కూడా జీవితాలని తారుమారు చేస్తూ ఉంటాయి. గుర్రం రేసులు కానీ ఇలాంటివన్నీ కూడా జీవితాలని కుటుంబాలని అస్తవ్యస్తం చేసి, అంటే మనం బళ్ళు అవుతూ ఉంటాయి అనేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఆ రకంగా జీవితాలు అయితే నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ బెట్టింగులు ఏవైతే ఉన్నారో ఈ బెట్టింగులకు చాలా దూరంగా ఉండండి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మీకు ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బు మాత్రమే మనతో ఉంటుంది. ఇలా బెట్టింగ్లు అవి కాసిన డబ్బులు ఏవి కూడా ఎప్పుడు కూడా మనతో ఉండవు. అవి ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటితో మీ జీవితాలని కొంత ఇబ్బంది, ఆర్థిక పరంగానే కాకుండా మనశ్శాంతి లేకుండా కుటుంబాన్ని కూడా మీరు కాసేటువంటి సరదాగా ఒక బెట్టింగ్ కావచ్చు, ఇది మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ బెట్టింగులు కరెక్టా కాదా, ఒకవేళ ఈ బెట్టింగులకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.